ఎలా ఉన్నారు? బాగున్నారు. బాగున్నారు కానీ ఆడవాళ్ళు మీకు జోహార్. సంతోషం లేదేంటి? ఒక విషయం ఎక్కడ తగ్గేది లేదు అసలు. దేంట్లో తగ్గకూడదు. ఈక్వాలిటీలో తగ్గేదే లేదు. అవునండి, అసలు ఎక్కడ తగ్గదు ఈక్వాలిటీలో. ఓకేనండి, సంతోషం. మహిళా దినోత్సవం మార్చి 8 నా దృష్టిలో రోజు మహిళా దినోత్సవం. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము, సృష్టి లేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవం మార్చి 8 పెద్దగా ప్రిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మా ఇంట్లో 3 మహిళలు ఉన్నారు, ఒకే బాబున్నారు. నేను అలాగే చూసుకుంటాను, అర్థమవుతుందండి. సో శేష గారు చెప్పారు మా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని చెప్పారు. ఖచ్చితంగా నాకు పెళ్ళి 16 సంవత్సరాలు అవుతుందండి. 18 సంవత్సరాలు పారాతో ఉన్న అనుబంధం, పెళ్లికి ముందు నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ విషయం చెప్పాలి. పెళ్లి అయిన తర్వాత నా పేరు విను. ఏం చెప్పానండి? వినుమని చెప్పాను. ఓకే, బాగుందండి. ఈ వినుకి దేవుడి సంకల్పం జిను అనే భార్యని ఇవ్వడం జరిగింది. మాది కేరళ రాష్ట్రం. జిను అనే భార్యని ఇవ్వడం జరిగింది. సో దేవుడు కరుణించి మంచి భార్యని ఇచ్చాడు. మేము ఇద్దరు హనీమూన్కి వెళ్ళాం. తను ఎదురుంటా చెప్తున్నాను. పెళ్ళైన 3వ రోజు మూన్నార్ హనీమూన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటా, అందులో అనుకున్నట్టు మా జీవితం గురించి ఆలోచించాం. పాప అయితే ఏంటి, బాబు అయితే ఏంటి? ఫస్ట్ ప్రశ్న మాలో వచ్చింది. మేము అన్నం పర్లేదు, బాబు అయినా పర్లేదు, కాకపోతే ఆరోగ్యమైన బిడ్డలు చాలు అని అనుకున్నామండి. దీనికి కారణం ఏంటంటే ఎంతో పిల్లలు అనేక అంగవైకల్యంతో లేకపోతే ఏదో డిజార్డర్తో పుడుతున్నారు. దేవుడు మాకు మొదటి కూతురు ఫిక్స్ అయిపోయాం. 3rd డే పెళ్ళైన 3వ రోజే పాప అయితే మిను అనుకున్నాం. అప్పుడు మళ్ళా మాకు ప్రశ్న, బాబు అయితే ఏంటి? వెంటనే దిను అనుకున్నాం. ఎందుకంటే మా పేరు దిను కదా, దానికి విధం కావాలి. ఫస్ట్ పాప పుట్టింది మీను. చాలా సంతోషంగా పాపను ఎత్తుకున్నాం. ఆ ఫీలింగ్స్ ఎప్పుడు మా పాప ఎప్పుడు చెప్తూ ఉంటాం. అయిపోయింది, కొంతకాలం గడిచింది. దేవుడు మళ్ళా మమ్మల్ని కరుణించిన తర్వాత సెకండ్ పాప పేరు మేము ఫిక్స్ అయిపోయాం. పుట్టగానే హాస్పిటల్ అందరికీ అయ్యో మేము నీకు మళ్ళా పాప, అయ్యో ఏదో నేను నేరం చేసినట్టు, మళ్ళా పాప. అయితే నేను అడిగిన అయితే ఏంటి చక్కగా రెండో పాప మేము అనుకున్నట్టే రివ్యూ పుట్టింది. అలాగా మా జీవితం మొదలైంది. నేను అడుగుతున్నాను, ఈరోజు మన హాస్పిటల్కి మనం చూడడానికి వచ్చేటప్పుడు, మన బాబు పుట్టేటప్పుడు చూడడానికి వచ్చేటప్పుడు మన ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. పాప చూడ ముందు లోపలికి వచ్చి అడుగుతారు, ప్లస్సా మైనస్సా? విన్నారండి ఇది? ఏంటండి ప్లస్ అంటే ఏంటి? దారుణం కదండి ఇది, అన్యాయం కదండి. ప్లస్ అయితే ఆస్తి కలుస్తుందట, మైనస్ అయితే మన ఆస్తి తరిగిపోతుందట. అంటే వరకట్నాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టారు. చిన్నపిల్లల కడుపులో ఉన్నప్పుడే వింటూ ఉంటారు, వాళ్ళకి వినికిడి ఉంది. మేము సైకాలజీలో తప్పకుండా చెప్తాం. పద్మవ్యూహం ఎక్కడ పండారండి? ఆ పొట్టలో అమ్మ కడుపులోనే పండింది పద్మవ్యూహం. అలాగే బిడ్డలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని వినిపిస్తాయి. అక్కడ మీరు బయటకు వచ్చి వెళ్ళదా అంటే అప్పటి నుంచి నా మీద నింద వేయటం మొదలు పెట్టారని చెప్పి ఆ పాప ఫీల్ అవుతుంది. పాపని పదవి వాడతాను, ఆడపిల్ల అనే పదం నేను వాడను. మనందరూ చాలా మంది అదే వాడని చెప్పండి. ఆడపిల్ల అంటే ఏం తెలుస్తుందో మీకు? ఆడపిల్ల. మీరు ఏం పిల్ల? ఏం చెప్పాలి మనం?
ఏంటమ్మా? ఏడ పిల్ల. నేను అడిగి ప్లస్ టూ మైనస్ అని చెప్పాను చూసారా, ప్లస్ టూ మైనస్ అని అడిగారు. నేను అడుగుతున్నా, ఒరే నువ్వు ప్లస్ అన్నావే, నీ కొడుకు నీతో ఎంతకాలం ఉంటాడురా? ఏకవచన మాట దయచేసి ప్లీజ్. ఈ గర్వంతో నా కొడుకు పుట్టాడన్న 10th వరకే. 10th అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి? విజయవాడలో ఏదో కాలేజ్ ఉందట, బాయిలర్ కోడ్ పెంచుతూ ఉంటారా, 4-5 ఫ్లోర్లు ఉంటాయి, లైట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ జాయిన్ చేస్తాం. బాగుంటుందా? ఒత్తిడితో ఉండే విద్యా విధానం కోసం ఏ కోర్సు అని, ఎంసెట్ అని, నీట్ అని, లేకపోతే జేఈ మెయిన్స్ అని ఏదో 10th వరకే మగ పిల్లవాడు పాప అయినా మన దగ్గర ఉంది. అవునండి. దాని తర్వాత ఎక్కడ ఉన్నారండి? హాస్టల్ ఉన్నారు. హాస్టల్ అయిపోయిన ఏం చేస్తారండి? నేను జీవిత సత్యాలు మాట్లాడుతాను. ఏం చేస్తారండి? ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ వస్తే మళ్ళా హాస్టల్, మళ్ళా జాబ్. మళ్ళా ఇదైతే సాఫ్ట్వేర్ అయితే ఏం చేస్తారండి? ఏదో ప్యాకేజ్ అయినా మళ్ళా ప్యాకేజ్. సరే, చక్కగా పెళ్లి చేశారు. మీ కొడుకుకి పెళ్లి చేశారు. ఏం తీసుకొని పెళ్లి చేశారు? కట్నం ప్లస్ అన్నాం కదా, ప్లస్ తీసుకొని పెళ్లి చేశాం. పెళ్లి చేస్తే ఏమవుతుందండి? మీకు అక్కయ్యారు, అమ్మాయి తీసుకొని వేరే కాపురం వెళ్ళిపోతుంది పట్నానికి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు చేస్తే మళ్ళా ఎక్కడ వచ్చింది? నువ్వు చేస్తే మళ్ళా చెప్తున్నా, ఎవరు వస్తారండి? అమెరికాలో ఉంటే ఈరోజంతా జూమ్ లోని వాట్సాప్ లోని చూసేస్తున్నారు, కానిస్తున్నారు. కూతురు ఎక్కడ ఉన్నా పరిగెట్టుకొచ్చి 4 కన్నీటి పొట్టు కాల్చి నాన్న అమ్మ అని ఏడుస్తుంది. మీరు హాస్పిటల్లో ఉంటే మీకు కూడా ఉండేది కూతురి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్లస్ మైనస్? ఆడపిల్ల కాదు, పాప, అమ్మాయి. ఓకేనండి. ఒకవేళ నేను పొరపాటు చెప్పిన నన్ను కూడా కరెక్ట్ చేయండి. ఇప్పుడు అదే ఫాదర్ చెప్పారు, మీరు కూడా మాట్లాడాలని చెప్పారు. అది మీరు కూడా మాట్లాడాలి. చెప్పండి, ఇప్పుడు ఎవరికి కావాలి? కాకపోతే సమంగా ఉండాలి. ఎందుకంటే సృష్టి ఆగిపోతుంది. సృష్టి ఆగిపోదు. అర్థమవుతుందండి? సో ఇది ఇప్పుడు చెప్పండి. సో మహిళలు మీకు అవునా కాదా? ప్లస్ మైనస్ అనే కాన్సెప్ట్ ని ఆపండి. ఎవరైనా ప్లస్ మైనస్ అని చెప్తే నేను చెప్పేది ఏంటమ్మా? మీరు చెప్పే పర్లేదు, లాగి పెట్టి కొట్టండి. నేను పిల్లలు అలాగే పెంచుతున్నానండి, నేను అట్లా పెంచుతున్నాను. సో మీ అందరూ ఒక పర్మిషన్ తో నేను ఒక 2 minutes కలిసి ఉన్నాం. ఈరోజు ఏంటంటే మీరు మాట్లాడాలి. ఇప్పుడు మీరు మాట్లాడింది ఇలా మీరు కూడా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అర్థవుతుందండి? ఓకే, తప్పకుండా. మహిళా దినోత్సవం రోజు నేను యూట్యూబ్ ఈ రోజు ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ షర్ట్ కూడా మార్చేస్తూ ఉంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వార్డు లేకపోతే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మహిళలకి కేటాయించబడుతుంది. మీరు చెప్పిన కాన్సెప్ట్ వీరేం చేస్తారు తెలుసా అండి? చక్కగా భార్యని ఎప్పుడు బయటికి రాదు, వాళ్ళ భార్య ఎవరితో తెలియదు, చూపించడు. బండి వెళ్ళేమంటాడు, గొప్ప అని చెప్తాడు, విపక్షత చూపిస్తూ ఉంటాడు. కానీ ఏం చేస్తాడు? ఆ రాత్రికి ఫ్లెక్స్ ప్రింట్ అవుతుంది, ఇద్దరు పక్కన బాగు చైతన్యంగా ఉంగరాలు మేడం గారు పక్కన లభించుకొని ఉంటాడండి. నిజం, జరిగే వాస్తవం ఇది. నేను మా కాకినాడ రూరల్లో చూసి బోర్ కొట్టిన మనిషి. అవి తర్వాత ఏం చేస్తారంటే భర్త పేరు ఏబిసి అనుకోండి. భర్త పేరు ఏబిసి, పేరు ఎత్తకూడదు కదా. భర్త పేరు ఏబిసి, భార్య పేరు ఏంటండి? XYZ. ఉదాహరణకి ఎన్నాళ్ళు XYZ అని మనకు తెలియదు. ఏబిసి మాత్రమే తెలుసు భర్త పేరు, భార్య పేరు తెలియదు. ఎప్పుడైతే ఆ నియోజకవర్గంలో ప్రకటించారు ఏమవుతుందో తెలుసండి? XYZ ABC.
XYZ ABC. భార్య పేరు ముందు భర్త పేరు తప్పలేదు, తప్పలేదు. ఇక కలిసి ఉండాలి. పార్వతి, పరమేశ్వరులు, లైలా, మజ్ను ఇలా చాలా విన్నాను కదా, అలా కలిసి ఉండాలి, తప్పలేదు, ఎడగొట్టకూడదు అని. ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈ మధ్యకాలంలో కాకినాడలో చూసిన పరిస్థితి ఏంటంటే, భర్త క్వాలిఫికేషన్ MBA, భర్త క్వాలిఫికేషన్ MBA, భార్యకి లేదు క్వాలిఫికేషన్, పెద్దగా చదువుకోలేదు. భార్య పదవికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా అండి? XYZ ABC MBA. మీకు అర్థమైందా కాన్సెప్ట్? భర్తను కూడా భార్యకి యాడ్ చేశాడు. యాడ్ చేసింది ఆ దీంతో ఉడిపోరండి. పవర్ సెంటర్ అని ఒక టేబుల్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది ఇంట్లో. అంటే ఊళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరు కలవాలండి? భర్తని కలవాలి. అంటే ఏంటి? భార్య చేయలేదా? వీడు దృష్టిలో ఇది కదా అంతా, తను మేనేజ్ చేయలేదు, కమ్యూనికేట్ చేయలేదు. డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోలేని పొజిషన్ లో భార్య ఉంటుంది, ఆడవారు ఉంటున్నారు. అర్థమవుతుందండి? నిర్ణయాలు అంటే ఇది చేయలేదు. రాజకీయాల్లో వీళ్ళు వెనకం చేయడానికి కారణం ఏంటంటే భర్తల రబ్బర్ స్టాంపులు అయిపోవడం. భర్తలు ఏమిటి? రబ్బర్ స్టాంపులు చేయడం. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎవరెత్తారో సూపర్ పాయింట్. సో నేను చెప్పేది ఏంటంటే, ఈసారి ఎందుకు ఒక సిఐ నాతో ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ రోడ్డు మీద ఒక ఇబ్బంది ఉంది మాట్లాడి నాతో ఏం చెప్పాడు తెలుసా అండి? ఆ ఇబ్బంది కోసం రాత్రి సాగర్కి ఫోన్ చేశాను అన్నాడు. సాగర్ అంటే ఎవరు? ఆ పదవిలో ఉన్న ఆమె భర్త. నాకు లజ్జ అనిపించింది ఒక సిఐ నాతో మాట్లాడినప్పుడు. ఎవరితో మాట్లాడాలి? ఆమెతో మాట్లాడాలి. సో పవర్ సెంటర్ లా మారుతుంది. సో రాజకీయాల్లో మహిళలు రానివట్ల 33% రిజర్వేషన్ అంటారు. ఎక్కడైనా విందా లేదా? ఏమండి? లోకల్ లెవెల్లో మాత్రం ఉంది, మిగతాది ఆ బిల్స్ ఇంకా కలవవు, ముందుకెళ్ళవు. ఏంటంటే నింద వేసేసారు, వీళ్ళు చేయలేరు, వీళ్ళకి టాలెంట్ లేదు. ఎన్నాళ్ళంటే వంటింటి కుందేళ్ళుగా బయలు చూడు. ఒకసారి ఆలోచించాం. సో మనం ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్ళినట్లయితే మనం చెప్పుకున్న జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో అని చెప్పి ఈ సంవత్సరం నినాదం దాని గురించి రెండు లైట్ గా తీసుకుంది. దాంట్లో ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ ఏం చెప్పామంటే, ఇక్కడ యూఎన్ అజెండా కూడా క్లైమేట్ చేంజ్ అండ్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్. క్లైమేట్ యొక్క మార్పు, మహిళల యొక్క పాత్ర. అర్థమవుతుందండి? అలాగే సమానత్వం. రోజు చెప్తున్నాం సమానత్వం. ఎక్కడ సమానత్వం అండి? మనం ఇంకా ప్లస్ మైనస్ అనుకుంటూనే కూర్చున్నాం. ఈ ప్లస్ మైనస్ తీసి ఏం చేయాలంటే అక్కడ ఏం పెట్టాలి? ఈక్వల్ టు. అర్థమవుతుందండి? దీనికేమో సెల్ఫీ తీస్తూ ఇలా అంటున్నారు మహిళలు. అదే విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. మీ సెల్ఫీ తీస్తూ ఇలా అంటారా? మమ్మల్ని ఈక్వల్ చేయమని చెప్తున్నారా? ఓకే బాగుంది. నెక్స్ట్ సో ఇవన్నీ బొమ్మల్లో చాలా బాగుంటాయి. నిజాలకి వాస్తవాలకు వచ్చినప్పుడు ఎక్కడ జరగట్లేదు. ఎందుకంటే మహిళలకి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ. భూదేవంతో అంటుంటాం కదా, సహనం ఎక్కువ కదండి. వాడు తిట్టినా కొట్టినా పాట ఉంది. సుబ్బుల మామ అన్న పాట ఉంటుంది. ఎవరు తెలుసా పాట? జగముతో పాట. నువ్వు తిట్టినా కొట్టినా ఆ పాట ఉంది కదా, అట్లా సుబ్బుల మామ. అలాగా మనం అయిపోయాం. ఇప్పుడు ఇంట్లో తగాదా జరుగుతుంది. వీళ్ళు తీసుకొని ఒక మధ్యవర్తి దగ్గరకో కౌన్సిలర్ దగ్గరకో తీసుకెళ్తే భర్త గురించి చెడు చెప్తుందని భార్య. కాబట్టి ఈసారి సర్దుకుపోతామండి. మంచోడే మా వాడు ఏదో కోపం మీద తాగొచ్చి నిసాలు అలా అన్నాడండి, పర్లేదు నా భర్త దేవుడు అని అంటారు. అదే కదా, అది మహిళ యొక్క గుణం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం. మళ్ళా యాసిడ్ దాడులు తక్కువ. చెత్త పడేస్తారు, ఇంట్లో పెట్టి చెంపమే కొడతారు, అక్కడ కొడతారు, ఎక్కడ కొడతారు, ఇష్టం అన్నమాట. ఇంకా ఫస్ట్ ఎవరిని తిడతారు? కోపం వస్తే ఎవరిని తిడతారు? ఏంటి ఫస్ట్? మా అమ్మని. అంటే వీడికి లేదా, మగాడికి లేదా తల్లి? నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎవరి ముందు చెప్తున్నానో ఆలోచించండి.
నేను ఏదో చెప్పే పలుకులు కాదు, కావాలని తీసుకొచ్చాను వాళ్ళు ఇంట్లో. ఫస్ట్ తిట్టేది ఏంటండి, మీ అమ్మ నాన్న. అరే నీకు లేదా ఈ ఓర్పే, ఆడవాళ్ళు ఉంటే ఈ ఓర్పే దీనికి కారణం. మహిళలకు కావాల్సింది అన్నింటికన్నా ముందు కావాల్సింది ఏంటండి, రెస్పెక్ట్. ఈ పాప చెప్పింది విన్నాను, కంగ్రాట్స్. రెస్పెక్ట్, గౌరవం. నేను చెప్పాను కదా ఇప్పుడు, మహిళలు ఎప్పుడైతే రబ్బర్ స్టాంప్ కింద పొలిటీషియన్స్ మార్చారో ఆమెకి గౌరవం ఇవ్వట్లా. మళ్ళా స్టేజ్ ఏమని పెంచుతాడు మహిళా దినోత్సవం రోజు, అరే సమాన హక్కులు. అరే సమాన హక్కులు ఇచ్చేవాడు అయితే భార్యని నీ సీట్లో కూర్చోబెట్టుకుంటావు. అర్థవుతుందండి, దట్ ఈస్ మిస్సింగ్. సో హ్యూమన్ రైట్స్ లో మనం చెప్పుకునేది మనకు తెలిసి చాలాసార్లు మీరు విని ఉంటారు, పారాలు ఇవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు, బికమ్స్ బోర్డ్. యాక్చువల్ కాకపోతే మీకు చెప్పడం, ఫ్రీడమ్ స్వేచ్ఛ, తర్వాత ట్రస్ట్ నమ్మకం, జస్టిస్ న్యాయం, లవ్ ప్రేమ. మగవాడికి ప్రేమ ఎప్పుడు ఉండదు భార్యతో, నేను చెప్పక్కర్లా, మీకు తెలుసా విషయం, నేను చెప్పను, పిల్లలు ఉన్నారు అంతే కదా, ఆ సమయంలో తప్ప ప్రేమ అనేది ఉంది. నెక్స్ట్ రూల్ ఆఫ్ ది లా, న్యాయం సమన్యాయం. మగవారికి సేమ్ న్యాయమే, ఆడవారికి సేమ్ న్యాయం. తర్వాత పీస్. కుటుంబంలో కావాల్సింది ఏంటండి, ఎన్ని కుటుంబాలు ఈరోజు సమాధానం చెప్పండి, దానికి కారణం ఏంటండి, చెప్పండి. అండర్స్టాండింగ్. ఇంకా మీరే మాట్లాడాలి, నేను మాట్లాడండి. ఇంకా కుటుంబాల్లో ఈరోజు పీస్ లేకుండా, అమ్మా అది శాంతి లేకపోవడానికి కారణం, ఇంకో శాంతి ఉండడం వల్ల ఆధిపత్యం పోరు, ఇంకో శాంతి ఉండడం వల్ల కూడా అవుతుంది. అది డిస్కో శాంతి అవ్వచ్చు, ఏ శాంతి అయినా అవ్వచ్చు. సరదాగా తీసుకోండి, మిమ్మల్ని నవ్వించడానికి మీతో ఇన్వాల్వ్ అవడం కోసమే చెప్తున్నాను, అలా ఉండకూడదని కోరుకుంటారు. చెప్పండి ఇంకా శాంతి లేకపోవడానికి కారణం ఇల్లీగల్ అఫైర్స్, ఇంకా ఈగో, మేల్ డామినేషన్, ఇంకా మనీ లేకపోవడం. అది నేను చెప్తున్నాను మళ్ళా కీలకంగా నేను ఈరోజు డెసిషన్ మేకింగ్ లో ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ మా వాళ్ళు ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో. అన్ని నన్ను అడుగుతా మీరే చేసేస్తారని నేను అడుగుతున్నాను. జరిగినదేనట వాస్తవం అన్నమాట, నేను అబద్ధాలు చెప్పకూడదు కదా ఇక్కడ. సో ఏంటంటే డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమ హక్కు ఇద్దరు కలిసి తీసుకోండి. అర్థవుతుందండి, సమయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొంటున్నాం అనుకోండి, భార్య భర్తలు వెళ్ళి ఇల్లు కొనాలి. ఒక కారు కొనాలనుకోండి, ఇద్దరు కూర్చొని ఆలోచించాలి. ఒక చిన్న బండి కొనాలనుకోండి, ఇద్దరు కూర్చొని ఆలోచించాలి. మీ ఇంట్లో ఒక బ్రేక్ఫాస్ట్ బయట తీసుకోవాలంటే ఎదురు ఆలోచిస్తాం. మళ్ళా ఒక బ్రేక్ఫాస్ట్ చెప్తున్నానే, అర్థవుతుందండి. సో ఎప్పుడైతే మనం డెసిషన్ మేకింగ్ ఇద్దరు కలిసి తీసుకున్నామో దాంట్లో విజయం. ఎందుకంటే మగవాళ్ళ భావం ఉంది, ఆడవాళ్ళకు డెసిషన్ మేకర్స్ కాదు అనే భావం. చాలా తప్పదు, చాలా తప్పు. ఓర్పు, సహనం, ప్రేమ అన్నీ ఉండేవాళ్ళు మంచి డెసిషన్స్ తీసుకుంటారు. అది మిస్ అవుతున్నాం. శాంతి లేకపోవడానికి ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయండి? అంటే మహిళా పీడిత భర్తల సంఘం కూడా తెలుసా మీకు? విన్నారా? ఉంది, అలా కూడా ఉంది. మరి ఎందుకుందో. తర్వాత ప్రాస్పరిటీ. ప్రతి కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలి, సంతోషంగా. ప్రాస్పరిటీ ప్రతి కుటుంబంలో కావాల్సిందని నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలి కుటుంబాలు. తర్వాత ఇంకేంటండి, డిగ్నిటీ. ఎక్కడికి వెళ్ళినా ఆ డిగ్నిటీ. మీకు ఈరోజు ఇక్కడ డిగ్నిటీ దొరుకుతుందా పారాలో? నేను 18 సంవత్సరాలుగా చూస్తున్నాను, పారాలో డిగ్నిటీ ప్రతి మహిళకి ఇస్తుంటారు. ఫాదర్లు మారినా నేను పారాకి రాకపోయినా పారా వెబ్సైట్ ఒకసారి విజిట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. వాట్స్ లేటెస్ట్ హ్యాపెనింగ్. డిగ్నిటీ అది మీకు ఈరోజు ఇస్తున్నారు. మీకు ఎక్కడ ఇవ్వకపోయినా ఇక్కడ దొరుకుతుంది. ఇదే డిగ్నిటీ మీ ఇంట్లో కూడా ఉండాలి. నెక్స్ట్ ఈక్వాలిటీ. దాని గురించి మాట్లాడుతున్నాం. సమం.
అంటే కొంచెం ఎక్కువ కూడా ఉండకూడదండి, సమం. ఇవి తెలుసా మీకు? తెలుసు. ఎవరండి? కొంతమంది ప్రముఖ మహిళలు మీకు పరిచయం చేస్తూ ఉంటారు. సో నాకు సో ఈమె డైరెక్టర్స్ అందరూ మగవాళ్ళే. శశ గారు సినిమా డైరెక్ట్ చేస్తారు మీరు, చూడండి అవకాశిస్తాం. అంతా మగవాళ్ళే ఈ రంగంలోకి ఈ వచ్చింది. ఏ సినిమా చేస్తుంది మీరు? డైరెక్ట్ చేస్తుంది ఓ బేబీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే ఈ జనరేషన్ నెక్స్ట్ చెప్పేస్తుంది. ఓ బేబీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఓకే, ఇంకా టీవీ సింధు. ఇది ఆంధ్ర వాళ్ళు ఇదంతా. టీవీ సింధు ఏం చేస్తుంది ఇవి? షటిల్ లో ఒలింపిక్స్కి వెళ్ళి భారతదేశం కోసం ఒక మెడల్ తీసుకొచ్చింది. ఎవరు అమ్మాయి? మనూరే. నెక్స్ట్ ఎవరండి? గంగాధర్. ఎంత పాపులర్ అయిందండి, అవునా కదండి? ఆ వయసులో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది. వాళ్ళతో ఆ న్యూ జంతో వాళ్ళు తెలుసు కదా, ఆ జన్ ఎలా డ్రెస్ వేసుకుంటేవారు, ఆ జంతో తిరిగి అంతకాలం ఉండి అందుకు మనల్ని పొంది ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, చాలా ఫేమస్. దాంట్లో డబ్బులు సంపాదించి మా ఆవిడ కూడా మొదలుపెట్టి ఇంకా డబ్బులు సంపాదించి మొదలట్లేదు. అర్థవుతుంది. అట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ హారిక, చెస్ లో ఫేమస్. షీస్ ఫ్రమ్ ఆంధ్ర. మేము వెతికాం నిన్న, పెద్దగా పాపులర్ లేని వాళ్ళు తీసాం. నెక్స్ట్ అంటే పాపులర్ లేని వాళ్ళు పాపులర్ ఉన్న వాళ్ళే. నెక్స్ట్ ఇది తెలుసా మీకు? చెప్పండి. ఆమెకు స్థానం ఇవ్వాలని ఏమి విను అనుకున్నాను. మీరు జిన్ను కూడా చెప్పింది పిక్చర్ ఎక్కడంటే చెప్పింది, మీరు చెప్పింది కదా. రియల్లీ 18 సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి మహిళల కోసం చేసేటప్పుడు ఆమె కూడా స్థానం ఉండాలి. ఎలాంటి వారి కోసమైనా ఆమె ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఆమె మాత్రం నాకు తెలుసుకో పెట్టాను. మీ దగ్గర ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆ ప్లేస్ తీసుకున్నట్టు. ఓకేనండి, ఎవరిని తగ్గించలేదు. ఓకేనా? ప్లీజ్. అవునా? ఏమి ఈమెలో గొప్పతనం ఏంటి? తర్వాత మంచి డాన్సర్, స్టాఫ్ అభివృద్ధి చేసింది. ఇంకా నేను సంథింగ్ టు యాడ్. ఏం చేసుకున్నారు? ఓకే, నేను అభివృద్ధి ఎక్కువ చేశారు. ఈమె ఎంతో మంది కలెక్టర్లందరూ గొప్ప వాళ్ళే, మహిళా కలెక్టర్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆమెకంటూ స్థానం, స్థానం సంపాదించుకుంది మహిళ. ఏం చూస్తున్నారు? ఆడవాళ్ళు ఈ పని చేయలేరు అని అనుకున్నాం. మనమంతా ఏమనుకున్నామండి? చెట్టు ఎక్కగలవా అని అడుగుతారు లేడీస్ని. అది ఒకనప్పుడు ఈరోజు జీన్స్ వచ్చేస్తుంది. మగవాడు వక్ర బుద్ధితో అడిగాడు ఆ రోజు. అర్థమవుతుందండి, పచ్చిగా చెప్తున్నా. ఈరోజు జీన్స్ వచ్చేసి జీన్స్ వేసుకొని ఎక్కుతారు మహిళలు. అవునా కదండి? ఏంట్లో చూసారా? అక్కడ ఏం చేస్తాను మీకు, రబ్బర్ ట్యాపింగ్. కేరళ అవన్నీ రబ్బర్ ట్యాపింగ్, అది ఓన్లీ జెంట్సే చేస్తారు. రబ్బర్ అలా తీస్తారమ్మా. చెట్టు ఎక్కడం, ఇక్కడ కళ్ళు గీత కార్మికురాలుగా తప్పే లేదు. కళ్ళు తప్పు కాదు కదా, మగవారే వేస్తున్నారు, రాళ్ళలో కూడా తీస్తున్నారు. నెక్స్ట్ డెలిషియా
కేరళ ఈ అమ్మాయి ఏం చేస్తుంది సార్, చాలా చిన్న అమ్మాయి, 22 years, 22 సంవత్సరాల్లో ఆమె ఏం చేస్తుంది సార్ అండి, హెవీ ట్యాంకర్ హజార్డియస్ ఫైర్ హజార్డియస్ ప్రోడక్ట్స్ అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ట్రక్ ని డ్రైవర్ గా పనిచేస్తుందా, చాలా గర్వంగా. అండర్స్టూడ్. నెక్స్ట్ కేరళ ఫస్ట్ లేడీ స్నేక్ రెస్క్యూర్. ఈ అమ్మాయి పేరేంటి, యాష్లీ చార్లీ. మేము మన కేరళలో ఈ అమ్మాయిని కలిసాం. ఈ యొక్క వీడియో జిని ఒక యూట్యూబ్ లో ఉందన్నమాట. సో అంత చిన్న వయసులో మీరు పంపిస్తారు. ఆ అమ్మాయి డిగ్రీ చదువుతుందండి, మంచి డాన్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది కాదా? ఎక్కడ పామున్నా సరే ఆ అమ్మాయి వెళ్ళి రెస్క్యూ చేస్తుంది. మనం పాముంటే భయపెడతాం. నేనేదో సోఫా ఎక్కేస్తాను సార్, ఇంట్లో బాగుంటే సోఫా ఎక్కాను. ఇప్పుడు కూడా నవ్వుతుంటాను, పాము నాకు ఆవలా ఉంది, నేను సోఫా ఎక్కువ నించొని పాము నడుస్తుంది. ఇప్పుడు కూడా నేను పని చేస్తూ ఉంటాను. ఈ అమ్మాయి చిన్న వయసు అండి అమ్మాయి. మహిళలు ఏ రంగంలోనైనా ముందుకెళ్ళగలరు అని నమ్మొచ్చు. నెక్స్ట్ ఏమి తెలుసా మీకు, ఎవరైనా చెప్పారా? స్టూడెంట్స్ మీ షుడ్ టెల్. కేరళ హెల్త్ మినిస్టర్ శైలజ, శ్రీమతి కేకే శైలజ. ఈమె వరల్డ్ లోనే యుఎన్ లో రికగ్నైజేషన్ పొందిన వ్యక్తి. ఎందుకంటే లాస్ట్ కోవిడ్ లో కోవిడ్ మేనేజ్మెంట్ కి నెంబర్ 1 చేసిన వ్యక్తి. మహిళ. నెక్స్ట్ మీకు తెలుసా మీకు, అను సిస్టర్స్ అంటే అనూస్ ప్రోడక్ట్స్ ఈ 4 సిస్టర్స్ కలిపి చేస్తున్నారు. మహిళ. ఢిల్లీలో సిస్టర్స్ ఏంటంటే, ఇద్దరు సిస్టర్స్ ఏంటంటే ఆల్ ఇండియా 3rd ర్యాంక్, ఆల్ ఇండియా 21st ర్యాంక్ ఇద్దరు సిస్టర్స్ కలిపి ఒకే సంవత్సరంలో సాధించారు. ఎంత చూడండి. మీలో చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, యంగ్ జనరేషన్. మీరు కలెక్టర్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరండి ఇవి? విప్రో, ఇన్ఫోసిస్. ఆవిడ చీర చూసారా? చాలా సోషల్ సర్వీస్ చేస్తూ మంచి రచయిత. మా అమ్మ ఎప్పుడు ఆవిడ బుక్స్ చదువుతుంది, మంచి రచయిత, మంచి బుక్స్ రాస్తుంది ఆవిడ. ఇద్దరు కలిసి సోషల్ సర్వీస్ చేస్తారు. ఆస్తి వాళ్ళు పోతే కప్పెట్టచ్చు నోట్లతో, అంత ఆస్తుంది. వచ్చి డౌన్ లో. నెక్స్ట్ మీకు ఏదో అర్థం నా బొమ్మ చూస్తే. బస్సు ఎక్కడి నుంచి డ్రైవ్ చేసేదండి? ప్రభుత్వ బస్సు ఎక్కడి నుంచి డ్రైవ్ అయిందండి? రాంగ్ వేలో. ఆమె ఏం చేసిందండి? నిలబడి. మీలో ఎంతమంది చేయగలరు? మీలో ఎంతమంది చేయగలరు? అది ఎంజాయ్మెంట్ తెలిసి ఎంతమంది చేయగలరు చెప్పండి. దిస్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. సరేలే పోనీలే అనుకుంటే ఈరోజు ఆ గురించి మనం మాట్లాడుకోం. అది ఎప్పుడో జరిగిన సంఘటన, అర్థం చేసుకోండి. కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన అంత పాపులర్ అయింది కాబట్టి నేను ఇక్కడ పెట్టాను. ఎందుకు చెప్తున్నాను ఇన్ని విషయాలు? మీరు నేను ఈ సమాజంలో బతుకుతున్నాం, ఎన్నో అన్యాయాలు ఉన్నాయి. సచివాలయ స్టాఫ్ ఎవరు ఉన్నారు అక్కడ? ఒక్కరు. మీరందరూ సచివాలయం మీరందరూ చాలా మంచిది. థ్యాంక్ యూ. కాకినాడలో ఇంకా నాకు పైకి జరుగుతూ ఉంటాను. ఎందుకంటే సచివాలయంలో 20 కంప్లైంట్లు నాకు ఉన్నాయి. ఏంటండి 20. మీలో ఎవరైనా మీకు సమస్య జరిగితే సచివాలయంలో కంప్లైంట్ రేస్ చేశారా? లేడీస్ స్పందనలో ఎవరైనా కంప్లైంట్ రేస్ చేశారా? ఎంపవర్మెంట్ చెప్తున్నాం. ఏది? నేను ఈ బొమ్మ చూసి అడుగుతున్నా మిమ్మల్ని.
మీరెవరైనా మీ ఏరియాలో ఒక అన్యాయం జరిగింది, మీకే జరిగింది, మీ రోడ్డు బాగాలేదు, మీ వీధి బాగాలేదు, మీ వీధి శుభ్రంగా లేదు, ఇవన్నీ మీ దాంట్లోకి వస్తే కదా శానిటేషన్ వస్తుంది కదా. ఎవరైనా చేశారా? నువ్వు చేసావు తల్లి? స్పందనాలు క్లీనింగ్ కాదు, స్పందనాలు కాలనీ మొత్తం చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓన్లీ గర్ల్స్ కొనండి. ఇక్కడి నుంచి మొదలవ్వాలి, ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రభుత్వాలు మనకు హామీలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు మనకు అనేక పథకాలు రన్ చేస్తున్నాయి, అనేక అవకాశాలు ఇస్తున్నాయి. మనం దాన్ని సద్వినియోగపరుచుకోం. ఎందుకంటే మనలో ఒక భయం, మనలో ఏముందండి? ఎవరో ఏదో అనుకుంటారేమో అన్న భయం. నేనేం చెప్పానండి? ఎవరో ఏదో అనుకుంటారు ఏమో. ఇక్కడ విన్నారా? అనుకుంటారని కాదు, అనుకుంటారు ఏమో. ప్రాబ్లం ఏంటి? అనుకుంటారేమో. నేను చెప్తాను ఖచ్చితంగా, మీకోసం మీరు బతకండి, ఎవరి కోసమో మీరు బతకొద్దు. ఈ లోకంలో నెంబర్ 1 మీరే, నెంబర్ 2 అనే వ్యక్తి లేరండి ఈ లోకంలో. నేను ఒక విషయం అడుగుతాను, బోర్డు మీద రాసిన ఒకసారి చదవగలరా? చదివించు. మిమ్మల్ని మీరు ఒకే ఒక వర్డ్లో మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేయగలరా? పెద్దగా అవుతుంది, నా పేరు వెంకటలక్ష్మి, నేను ఇలా అలా 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 కాదు, కానీ ఒకే ఒక్క వర్డ్, ఒకే ఒక పదంతో. నేను స్టార్ట్ చేయను. విక్టరీ విను. విక్టరీ వెంకటేష్ కాదు, విక్టరీ విను. ఇప్పుడు మీరు లవ్లీ లక్ష్మి, ఎక్సలెంట్, అదే కావాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఆడవాళ్ళంతా చాలా అందమైన వాడు అని సన్నగానే వెంటనే అన్నారు కదా, అదే వెరీ గుడ్. ఇంకా పవర్ఫుల్, చాలా మంది పవర్ఫుల్. పార్వతీ దేవి, ఓకే, వెరీ గుడ్, బాగుందండి. ఇంకా వెరైటీ విజయ, జాగ్రత్తగా ఒకటి చాలు. డేరింగ్ గాయత్రి, డేరింగ్ గాయత్రి, ఎక్సలెంట్. ఇంకా స్ట్రాంగ్ జ్యోతి, ఎవరండి? స్ట్రాంగ్ జ్యోతి, ఎక్సలెంట్. ఇంకా ఇంకా సో మిమ్మల్ని మిస్ అవుతుందని అనిపిస్తున్నాను. ఒక పదం, శక్తి గల లక్ష్మి. గల తీసేసి శక్తి లక్ష్మి సంథింగ్, ఒక్క వర్డ్. ఇంకా ఏదో పేరు, విజయలక్ష్మి. చాలా పేర్లు వచ్చాయండి, మహాలక్ష్మి, విజయలక్ష్మి. మనం ఏం మాట్లాడుకున్నాం అంటే, మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మహిళల్లో ఉండే చైతన్యాన్ని చూసాం. ఎంతో మంది మహిళలు సక్సెస్ అయ్యారు ఈ లోకంలో, సక్సెస్ఫుల్ మహిళలు చూసాం. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ మనకేంటంటే మన ఊర్లో ఉండే కట్టుబాట్లు, మనకి ఇంకోటి పెళ్ళి అయిపోయింది, నేను ఇంకా ముందుకు వెళ్ళగలనా, నేను సాధించగలనా, సమాజం ఏమనుకుంటాని, నాకు అన్ని డబ్బులు ఉన్నాయా. నేను మిమ్మల్ని దాటి వెళ్ళమని చెప్పట్లేదు, మీ పరిధులు మీరు తెలుసుకొని మీ యొక్క ఏరియాలో మీ డెవలప్మెంట్ చెప్తున్నారు. ఎప్పుడైతే మనకు ఆత్మవిశ్వాసం ఉందో, నేను చేయగలను మీరు నమ్మగలరో, జీవితంలో ఏదైనా సాధించగలరు. ఏదైనా అర్థం, ఏదైనా సాధించగలరు. సో నెక్స్ట్ ఒక పని చేద్దామా? ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకున్నారా? ఒకసారి మళ్ళా చేద్దామా? ఏం లేదండి, కళ్ళు మూసుకొని ఒకసారి నేను చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని మీరు ఎలా ఉంటారో ఒకసారి పోయిందామా? అందరూ కలిసి ఎక్కడే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి. కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. పక్క వాళ్ళు కనిపించుకోండి.
ఆత్మ పరిశీలన. నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. కనిపించారా మీకు? అది నిజం, అది నిజం, అది నిజం. ఏంటది? మీరు తప్ప అది నిజం. మీకు అనిపిస్తుందమ్మా? నేను చూశాను మీరు కళ్ళు చేయడం. కళ్ళు మూసుకొని అది నిజమండి, అది నిజం, అది నిజం. మన ఆత్మ పరిశీలించారు మమ్మల్ని. మీరు కష్టపడ్డారు కదా, అప్పుడే అనుకోవాలి. మీరు అందంగా లేరు, బతకలేరు. ఆత్మ పరిశీలన చేసుకోండి. చాలా కష్టం. ఇదే మన మీద మనకు ఉండవలసిన నమ్మకం. మనం నమ్మమండి. మనం ఇప్పుడు చెప్పినట్టు అన్ని కనిపించినవి ఉన్నాయి. నేను వాళ్ళు పెన్సిల్ పేపర్ పెట్టుకోండి దగ్గర. మెయిన్ ఏంటంటే మనం నమ్మం. అందుకే పెన్సిల్ పేపర్స్ ఉన్నాయని చూపించి ఉన్నాయి కదా. నేను బోర్డు మీద ఒక పని చేయబోతున్నాను. నేను బోర్డు మీద పని చేయబోతున్నా. టైం పేపర్ కావాలి, ఒక ఉందా? పెడతా కదా నా కోసం. ఓకే, నేను బోర్డు మీద కొన్ని సున్నాలు ఉంటున్నా. నేను మీకు ప్రశ్న అర నిమిషం ఇస్తున్నా. మళ్ళా తప్పక పెట్టాలి. ఇప్పుడు కదా చెప్పినట్టు అర నిమిషం ఇస్తాను మీకు. ఎన్ని పెడతారు మీరు పేపర్ మీద రాయండి. చెప్పదు ఎన్ని పెడతారు మీరు రాయండి. అర నిమిషం ఇస్తున్నా. అర నిమిషం ఇస్తా. నాకు చెప్పొద్దు ఎన్ని పెడతారో రాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.